या तुम्हारी आए प्यारे बाबा ब्रह्मा बाबा, याद तुम्हारी आए, याद तुम्हारी आए प्यारे बाबा ब्रह्मा बाबा, याद तुम्हारी आए, 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 याद तुम्हारी आए। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళీలో వినండి. బాబా చెప్తారు, మీఠే బచ్చే हर एक पार्टदारी आत्मा आधा समय सुख आधा समय दुख का पार्ट बजाती है. ये ईश्वरीय नियम లా है, ఈశ్వరీయ లా है. అంటే బాబా చెప్తారు, ప్రతి ఒక్క ఆత్మ కూడా సుఖం దుఃఖాన్ని పార్ట్ ఉంది. 50% దుఃఖం సుఖం, 50% సుఖం. ఇది ఈశ్వరీయ లా. ఇది प्रश्न, बाप जो समझाते हैं ये समझानी बच्चों की बुद्धि में यथार्थ रीति का बैठेंगे. అంటే బాబా ఏం మనకు అన్నీ నేర్పిస్తారు, ఈ విషయాలంతా బిడ్డల బుద్ధిలో ఎప్పుడు యథార్థంగా కూర్చుంటుంది. అంటే యథార్థంగా అర్థం కావాలంటే ఏం చేయాలి మనం? బాబా చెప్తారు, జబ్ బుద్ధి శుద్ధ బనేంగి తబ్. ఎప్పుడు శుద్ధ బుద్ధి అవుతుందో అప్పుడే బాబా చెప్పే విషయాలన్నీ బాగా అర్థమయ్యి ధారణ అవుతుంది. जितना जितना जो पुरुषार्थ कर खाद निकालते जाएंगे उतना बाप की समझानी बुद्धि में बैठती जाएंगी. अभी तक बच्चे सतों तक भी मुश्किल पहुँचे हैं. हर एक का पुरुषार्थ अपना है. कोई सतो है, कोई तमो भी है, लेकिन बनना तो सतो प्रधान. అంటే బాబా చెప్తారు, ఎవరు ఎంతెంత పురుషార్థం చేసి లోపల ఉండే చెత్త అన్నీ తీసేస్తారు, అంతంత బాబా ఏం మనకు నేర్పిస్తారు, అదన్నీ బుద్ధిలో కూర్చుంటుంది. అయితే ఇప్పటి వరకు కొందరు బిడ్డలు సతో వరకు చేరినారు. చాలా కష్టం, చాలా తక్కువ మంది సతోలో ఉన్నారు. మరి కొందరు రజో ప్రధాన్ వరకు ఉన్నారు. అంటే బాబా చెప్తారు, కొందరు మరి ఇంకా తమో ప్రధానతలోనే ఉన్నారు. అయితే సతో ప్రధాన్ వరకు మనం పోవాలి. అర్థమైందా? మరి పాట, దూర్ దేశ్ కా రహనే వాలా ఆయా దేశ్ పరాయా అట్లా అని పాట. అంటే దూర దేశం నుంచి వచ్చినారు, పరాయా దేశంలో. అంటే శివ బాబా చాలా దూరం నుంచి వచ్చినారు ఈ రావణ్ దేశంలో. ఓం శాంతి. जब मेले व प्रदर्शनी में बच्चे समझाते हैं तो जो समझाने लायक बातें हैं वो ज़रूर समझानी पड़े. इसमें ये तो ज़रूर समझाना पड़े कि सब आत्माएं भाई भाई ब्रदर्स से बेहद का बाप एक ही है. ये भी पूछना चाहिए कि भारत का आदि सनातन धर्म क्या है. అంటే బాబా చెప్తారు, ఎప్పుడంతా మీరు ఎగ్జిబిషన్ కానీ ఎక్కడైనా సర్వీస్ చేసేటప్పుడు ముఖ్య మాట ఏమంతా ఉందో అదన్నీ కంపల్సరీగా చెప్పాలి. లైక్ కావాలి, కంపల్సరీగా చెప్పాలి. అంటే ఇది కంపల్సరీగా చెప్పాలి. మనందరం పరస్పరంగా ఆత్మలు, భాయి భాయ్, బేహద్ తండ్రి ఒకరే. అంటే సాధు అయినా సరే, సన్యాసి అయినా సరే, పెద్ద మినిస్టర్లు అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, లక్ష్మీనారాయణ సరే, రామ సీత అయినా సరే, మన అందరం పరస్పరంగా ఆత్మ భాయి భాయి అవుతాం. ఒక్కరే శివ బాబా తండ్రి నిరాకార్ పరంధాంలో ఉంటారు. మరి ఎగ్జిబిషన్లో ఇది కూడా అడగాలి, మన భారతదేశాన్ని
సనాతన్ ధర్మం ఏది అట్లా అని. వాళ్ళు సనాతన్ ధర్మం హిందువుని అనుకున్నారు. హిందూ ధర్మమే ఆది సనాతన్ ధర్మం అట్లా అనుకున్నారు. తర్వాత ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం భారతదేశాన్ని గురించి తెలుసు. तो इस्लामी, बौद्धी, क्रिश्चियन आदि को मालूम है कि हमारा धर्म किसने और कब स्थापन किया है. వాళ్ళ ధర్మం వాళ్ళకు తెలుసు. వాళ్ళ ధర్మం ఎప్పుడు స్థాపన అయింది, ఎవరు స్థాపన చేసినారు, ఎక్కడ స్థాపన అయింది, ఇదంతా ఇస్లామీ ధర్మం వాళ్ళకు, బౌద్ధ ధర్మం వాళ్ళకు, క్రిస్టియన్స్కు తెలుసు. అయితే భారతవాసి హిందువులకు మాత్రం ఇది తెలియలేదు. మన భారతదేశాన్ని ఒరిజినల్ వాస్తవిక ధర్మం ఏది అట్లా అని. భారతవాసులందరూ హిందూ ధర్మం చెప్పుకుంటారు. హిందూ దేవీ దేవతల ఏమి భారతవాసులు. तो ये किसने और कब స్థాపన किया, ఎవరు ఆ ధర్మాన్ని స్థాపన చేసింది, ఎప్పుడు స్థాపన చేశారు, ఇది భారతవాసులకు కొంచెం కూడా తెలీదు. तो ये बिल्कुल ज़रूरी बात है समझाने की. ఈ విషయం తెలుసుకునేది, చెప్పేది కూడా చాలా అవసరం. మన ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాలి. మన భారతదేశాన్ని వాస్తవిక ధర్మం ఏమి అట్లా అని మనుషులు మర్చిపోయినారు, భారతవాసులే. తో ఏ కిస్కే భీ ధ్యాన్ మే నహీ ఆతా. అంటే బిడ్డలు దీనిపైన ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదు. ఫుల్ అటెన్షన్లో మనం మన ధర్మాన్ని గురించి చెప్పాలి. ఆది సనాతన్ ధర్మం ఎట్లా ఉండింది భారతదేశంలో, ధర్మాన్ని మాటను గురించి కంపల్సరీగా చెప్పాలి. ప్రాచీన భారతదేశం అట్లా అని చెప్తారు. అయితే ఎప్పుడు నుంచి ఈ భారత్, ఇది కూడా మనుషులకు తెలీదు. ప్రాచీనగా ఉండే సమయంలో ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం ఉంది. హిందూ ధర్మం అనేది వాస్తవంగా ధర్మం కాదు. ఇప్పుడు బిడ్డలకు బాగా అర్థమైంది. 5000 సంవత్సరం ముందు ఈ భారత్లో దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ సమయంలో లక్ష్మీనారాయణ రాజ్యం చేసినారు. వాళ్ళు స్వయంన హిందువుని ఎందుకు చెప్పుకుంటారు, మరి హిందువుని చెప్పుకునేది ఏం అర్థం? అచ్చా, హిందూ ధర్మం దీని టైం ఎంత, ఎప్పటి నుంచి, ఎంత సమయం అయింది హిందూ ధర్మం స్థాపన అయింది, ఎంత టైం ఉంటుంది, ఎంత సమయం? సో వికర్మజీత్ సంవత్, వికర్మ సంవత్ అట్లా అని చెప్తారు. సో వికర్మ సంవత్ ఎప్పుడు ఉండిందో అప్పటి నుంచే హిందువుని చెప్పుకున్నారు. బాబా చెప్తారు, विकर्म संवत जो कहते हैं हो सकता है जब से देवी देवता वाम मार्ग में गए तो अपने को हिंदू कहलाना शुरू करते होंगे. ఎప్పుడు వికర్మ సంవత్ స్టార్ట్ అయిందో అప్పుడు స్వయంన దేవీ దేవత అని చెప్పుకునే లాయక్ లేదు. ఎందుకంటే వామ్ మార్గల పోదారు, అందువల్ల హిందువుని చెప్పుకున్నారు. అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి వికర్మ సంవత్ స్టార్ట్ అయింది. సో అర్ధకల్పం వికర్మజీత్ సంవత్ సుఖంగా ఉంటుంది. మళ్ళీ అర్ధకల్పం నుంచి వికర్మ సంవత్ స్టార్ట్ అవుతుంది. అంటే उस समय उनको ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ नहीं कहेंगे. వికర్మం చేసిన తర్వాత అప్పటి నుంచి దేవి దేవత అని చెప్పుకునే లాయక లేదు. సంవత్ కహా జాతా హై జబ్ ధర్మ స్థాపన అవుతా హై. ధర్మ స్థాపన ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచే ఆ ధర్మాని సమయం సంవత్ ఉంటుంది. तो वो हो गया आधा समय. अभी विकर्म संवत हिंदुओं का संवत तो नहीं है ना. సో వికర్మం చేసేది హిందువులు సంవత్ ఏమీ కాదు. మన టైం అదా, హిందువులది టైం, వికర్మం సంవత్ లేదు. ధర్మాని సమయం ఎప్పుడు ధర్మ స్థాపన అవుతుందో అప్పటి నుంచి వాళ్ళ క్యాలెండర్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ధర్మం ఎప్పుడు స్థాపన అయిందో ఆ సమయం నుంచి వాళ్ళ ధర్మానికి క్యాలెండర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫాలో చేసేది క్రిస్టియన్స్ ధర్మానికి క్యాలెండర్, మరి ముస్లిమ్స్కు వాళ్ళ ధర్మానికి క్యాలెండర్ ఉంటుంది. భారతవాసులకు
వాళ్ళ ధర్మాన్ని క్యాలెండర్ ఉంటుంది. అంటే ఇక్కడ భారత్లో మార్చి నుంచే కొత్త సంవత్సరం అవుతుందా లేదా, అది భారత్ వాసీలది సంవంత్. క్రిస్టియన్స్కు జనవరి నుంచి, అట్లనే ముస్లిమ్స్కు ఒక ఏదో మంత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది హిందూది వాస్తవంగా సంవంత్ అని చెప్పరు, धर्मानी पेर चेंज आइंदा अंते. तो ये पूछना चाहिए कि भारत का आदि सनातन देवी देवता धर्म का स्थापना कब हुआ. मालूम तो पड़े ना. ये बहुत नाजुक बातें, जब ये मालूम पड़े तभी हिसाब लगा सकते. नई दुनिया थी, फिर दिन रात ज़रूर होते. అంటే ఈ వికర్మం చేసే సమయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పటి వరకు ఉండింది, ఇదాన్ని తెలుసుకుంటే లెక్క వస్తే అప్పుడే మనుషులకు కొత్త ప్రపంచం ఎప్పటి నుంచి ఉండింది తెలుస్తుంది. దాని తేడా బాగా అర్థమవుతుంది. మరి రాత్రి పగలనేది ఏమో ఉంటుంది. ఈ బేహద్ రాత్రి బేహద్ పగలు ఎప్పుడు అది నువ్వు మనుషులకు అర్థమవుతుంది. ఆదా ఆదా జరూర్ కోంగా ఏ ఈశ్వరీయ లా హై. ప్రతి ఒక్కరికి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. పవిత్రంగా కొంచెం టైం అందరూ ఉంటారు, తర్వాత అపవిత్రమైపోతారు. ఇది ఈశ్వరీయ లా. ఇది పవిత్రంగా ఉండే అంత సమయం సుఖం ఉండింది. ఎప్పటి నుంచి అపవిత్రం అయిపోతారు అప్పటి నుంచి దుఃఖం ఆరంభమైపోతుంది. ప్రతి ఒక్క ధర్మంది ఇది మాట, ది ఈశ్వరీయ లా. ఇది దీని గురించి కూడా చాలా బాగా మనం వేరే వాళ్ళకు చెప్పాలి. అయితే కభీ కోయినే సమాచారం నహీ దియా. ఇట్లా సమాచారాలు ఎవరు ఎప్పుడు మనకి ఇయ్యలేదు. ఏ ధర్మస్థాపకులు కూడా దీని గురించి చెప్పలేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పవిత్రంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఎప్పటి నుంచి దుఃఖం స్టార్ట్ అయింది. ఇది ఏ ధర్మస్థాపకులు కూడా మనకు ఇప్పుడు వరకు చెప్పలేదు. సో क्रिश्चियंस का भी तो आधा सुख आधा दुख का पार्ट चलेगा. ये जो हम समझाते हैं इसमें सारी हिस्ट्री जोग्राफी आ जाती है. मनुष्य जो भी आते हैं उनको दुख सुख का पार्ट तो मिला हुआ है. అంటే ఇది మనం ఎప్పుడు ఇదని చెప్తామో దీంట్లోనే హిస్టరీ జోగ్రఫీ వచ్చేస్తుంది. సత్యయుగం నుంచి త్రేతాయుగం వరకు ఎట్లా సంపూర్ణ పవిత్రంగా ఉంటే మనం అప్పుడు సర్వసుఖం ఉండింది. తర్వాత నిదానంగా ఎట్లా దుఃఖం ఆరంభమైంది. అట్లనే ప్రతి ఒక్క ధర్మానికి కూడా పార్ట్ దుఃఖం సుఖాన్ని పార్ట్ ఉంటుంది. ఒక రెండు జన్మం తీసుకునే వాళ్ళకు కూడా దుఃఖాన్ని పార్ట్ సుఖాన్ని పార్ట్ రెండు ఉంటుంది. 50-50% ని బావ చెప్తారు. ఇది ఒక ఈశ్వరీయ లా. ఇది పరంధాం నుంచి వచ్చిన వెంటనే పవిత్రంగా ఉంటారు. అయితే 50% అయిపోయిన తర్వాత ఈ భూమిలో మళ్ళీ వాళ్ళకు దుఃఖం స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఈశ్వరీయ లా. ప్రదర్శనలో మన ఇదని ఇట్లా చెప్తే వాళ్ళు బాగుంది అని చెప్తారంత. బయట పోయిన తర్వాత అన్నీ మర్చిపోతారు. ఎవరో ఒకరు అటెన్షన్లో విని అని చెప్తూ ఉంటారు. कोई 1 मास का करके गुम हो जाते हैं, कोई 10 मिनट समझते हैं, कोई 1 घंटा, कोई कुछ समय आकर के फिर चलते चलते थक जाते. ఇదే వండర్ఫుల్. ఇక్కడ ఏమంటే చాలామంది వస్తారు ఎగ్జిబిషన్లో. కొందరు కొంచెం సమయాన్ని ఎట్లా చూసేసి వెళ్ళిపోతారు. కొందరు 10 నిమిషాలు అని వింటారు, కొందరు 1 గంట సేపు వింటారు, కొందరు కొన్ని రోజులు క్లాసుకు వస్తూ ఉంటారు, మరి అలసిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫుల్గా నడుచుకునే అని కాదు, అట్లనూ ఉన్నారు. ఇట్లా సెంటర్స్లో వస్తూ ఉంటారు. అన్ని సెంటర్స్లో ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాబా మనకు చెప్తారు ఏ విధంగా
దైవీ సంప్రదాయం అవుతూ ఉంది. దీని నుంచి మనకు చాలా బాగా అర్థమవుతుంది ఎట్లా రాజధాని స్థాపన అవుతుంది. ఇదిను చాలా విచిత్రం ఏమంటే కొత్త ప్రపంచాన్ని ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుంది. పాత ప్రపంచంలో ఉండి కొత్త ప్రపంచాన్ని ధర్మం స్థాపన అవుతుంది. ఇది ఎంత విచిత్రం అంటే కలియుగ అంతు సమయంలో వచ్చి శివబాబా సత్యుగాని స్థాపన అంటే కొత్త ధర్మం సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. అంటే అధర్మ సమయంలో వచ్చి పాత ప్రపంచంలో కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇది చాలా విచిత్ర మాట. ये बातें तुम बच्चों की बुद्धि में आती, बाप द्वारा तुम अपने 84 जन्मों को जान चुके हो. ఇదన్ని విషయాలు బాబా మనకు అన్ని బుద్ధిలో వేసినారు. అంటే తండ్రి ద్వారా మనం 84 జన్మాన్ని చక్రాన్ని గురించి తెలుసుకోను. తండ్రి చెప్తారు, నేను 84 జన్మాన్ని కథ మీకు వినిపిస్తూ ఉంటాను. అంటే లాస్ట్లోనే వచ్చి కదా చెప్పేది. అనేక జన్మ అయిన తర్వాత ఎప్పుడు మొదటి జన్మ స్టార్ట్ కావాలను దానికి ముందు లాస్ట్ జన్మలో వచ్చి శివబాబా మనకు ఈ విషయాలంతా చెప్తారు. ఈ డ్రామాది పార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎట్లా పార్ట్ చేసినారు అని వచ్చి చెప్తారు. ద్వాపర యుగాన్ని మధ్యలో వచ్చి వినిపించారు బాబా. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి ఎవరు పరంధాం పోరు, లాస్ట్లో పోదారు. లాస్ట్ సమయంలోనే ఈ జన్మలో వచ్చి చెప్తారు బాబా లాస్ట్ జన్మ. అంటే లాస్ట్లో వచ్చే ఆత్మ పరంధాం నుంచి అది కూడా రావలే. అందువల్ల బాబా లాస్ట్లోనే అన్నీ చెప్పే అందరూ జన్మ అయిపోయిన తర్వాత దీని రాజయుగం చెప్తారు. ద్వాపర యుగంలో వచ్చి మధ్యలో చెప్పారు. రాజయుగం కూడా ద్వాపర యుగంలో ఏమీ నేర్పించలేదు బాబా. ఎందుకంటే ఆ సమయంలో మహాభారత యుద్ధం కాలేదు. మహాభారత యుద్ధం అయిన వెంటనే సత్యుగ స్థాపన అయిపోతుంది. సో ద్వాపర యుగం తర్వాత కలియుగం కదా వచ్చింది. అందువల్ల ఆ సమయంలో భగవాను రాలేదు, మహాభారత యుద్ధం కూడా కాలేదు. ద్వాపర్లో మహాభారత యుద్ధం అయిన వెంటనే సత్యుగ స్థాపన అయిపోతుంది. అంటే ఇప్పుడే లాస్ట్లో ఇది జరుగుతుంది. అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన. అందుకే భగవాన్ చెప్తారు, పూర్తిగా అధర్మం అయిన తర్వాతనే నేను వచ్చి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తాను. అట్లా ద్వాపర్లో పూర్తి అధర్మం ఏమీ కాలేదు. కలియుగ అంతు సమయంలోనే ఫుల్గా అధర్మం అయింది. సో అయితే సత్యుగాని దేవీ దేవత ధర్మం వచ్చేందుకు ముందు శివబాబా ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. దేవతలు వచ్చేందుకు ముందు బ్రాహ్మణ్ కావాలి. అంటే ఈ బ్రహ్మ ద్వారా శివబాబా బ్రాహ్మణ ధర్మాన్ని రచన చేస్తారు. సో బ్రాహ్మణ్ జన్మం తీసుకుంటారు. సత్యంగా బ్రహ్మ వచ్చిన తర్వాత విరాట్ రూపంలో చూపించినారు బ్రాహ్మణ్ దేవతా క్షత్రం. అయితే దాంట్లో శివబాబా చిత్రం చూపించలేదు. భక్తి మార్గాన్ని విరాట్ రూప్ చిత్రంలో బ్రాహ్మణుని మాత్రం శ్రేష్ఠని చెప్తారు. పిలక అంటే తలపైన అంత శ్రేష్ఠ స్థానం బ్రాహ్మణ్. ప్రదర్శనలో మనం విరాట్ రూప్ చిత్రాన్ని గురించి కూడా చెప్పచ్చు, బాగా అర్థమవుతుంది. అంటే బ్రహ్మ ద్వారా ఇట్లా మొదట్లో బ్రాహ్మణ రచన చేస్తారు. అదే బ్రాహ్మణ్ సత్యమైన బ్రాహ్మణ్ ఎప్పుడు మరి ఎక్కడి నుంచి రచన అవుతారు. బ్రాహ్మణ్ అంటే సంగం యుగంలోనే ఉంటారు. శూద్రది కలియుగంలో శూద్రది యుగం కలియుగం. అయితే బ్రాహ్మణాది యుగం సంగం యుగం. భగవాన్ ప్రవేశం అయిపోయిన తర్వాత ఈ శరీరంలో అప్పటి నుంచి సంగం యుగం అంటే బ్రాహ్మణాది యుగం స్టార్ట్ అయింది. అప్పుడే సత్యమైన బ్రాహ్మణులు ఉంటారు సంగం యుగంలో. ఇప్పుడు మీకు ఇదంతా చాలా బాగా అర్థమైంది.
మీరు ఏం చెప్పుకుంటారు మిమ్మల్ని? మీరు ఎవరు అంటే ఎవరు? ఇట్లా చెప్పుకుంటారు కదా, మేము ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన బ్రహ్మ కుమారులు, సత్యమైన బ్రాహ్మణ్. ప్రజ అంటే మనుషులు. ఈ మనుషుల సృష్టిలో ఇక్కడే బ్రాహ్మణ్ కావాలి. क्राइस्ट को क्रिस्टियन धर्म का पिता कहें, ये है ప్రజాపిత. అంటే క్రైస్తుని క్రిస్టియన్ ధర్మాన్ని పిత అని చెప్తారు. ఏంటంటే క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసింది క్రైస్ట్. అక్కడ క్రిస్టియన్స్ అందరం వచ్చింది క్రైస్ట్ ద్వారా. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ మొత్తం మనిషి సృష్టికు ఆధారం. వీళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. క్రైస్తు ద్వారా క్రిస్టియన్ ధర్మం, శివబాబా బ్రహ్మ ద్వారా సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తారు. మొత్తం విశ్వంలో సత్యుగంలో అదే ఉంటుంది, వేరే ఏమీ ఉండదు. సో భగవాన్ బ్రహ్మ ద్వారా మనిషి సృష్టిని రచన చేస్తారు. ऐसे नहीं క్రైస్ట్ ద్వారా బోధియోం ద్వారా రచంగే నే అంటే ఇట్లా చెప్పరు. క్రైస్తు ద్వారా భగవాన్ చేస్తున్నారు, రచన చేస్తున్నారు. బుద్ధ ద్వారా బుద్ధిస్టుని రచన చేశారు, భగవాన్ లేదు. వాళ్ళందరూ డైరెక్ట్గా వాళ్ళే రచన చేసుకుంటారు. సనాతన ధర్మాన్ని మాత్రమే శివబాబా భగవాన్ బ్రహ్మ ద్వారా మనిషి సృష్టిని రచన చేస్తారు. అర్థమైందా? మనుషు సృష్టి స్టార్ట్ అయింది బ్రహ్మ ద్వారానే. అందువల్ల మొదట్లో బ్రాహ్మణ రచన చేస్తారు. కంపల్సరీగా బ్రాహ్మణ రచన చేస్తారు. మొదట్లో బ్రాహ్మణ్ వాళ్ళే మళ్ళీ పోయేసి దేవత అయిపోతారు. ఈ విరాట్ రూపం కూడా భారతదేశాన్ని చిత్రం భారత్లోని చూపిస్తారు. వేరే ధర్మం వాళ్ళందరూ విరాట్ రూపం చేయరు. వాళ్ళకి తెలియదు కూడా ఈ విరాట్ రూపం ఏమి. అట్లా విరాట్ రూపంలో వర్ణాన్ని మాట ఉంది. వేరే ధర్మం వాళ్ళకు ఏ వర్ణం లేదు, శూద్ర ఫైనల్ వాళ్ళు. సో ఇదని కొత్త మాటలు భగవాన్ వచ్చి మనకు చెప్తారు. కొత్త మాటలు, కొత్త పాయింట్స్ కూడా బాబా చెప్తూ ఉంటారు. పాతది మరి మాడిఫై చేస్తూ ఉంటారు, సర్చ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కొత్త బిడ్డలు కూడా వస్తారు. కొంచెం కొత్తగా వాళ్ళకు సరిగ్గా చెప్తేనే అర్థమవుతుంది. చాలా డీప్గా చెప్తారు. కొన్ని పాత పాయింట్స్ కూడా ఉంది, అది పాత వాళ్ళకు బాగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకు కొంచెం సింపుల్గా చెప్పాల్సిందిగా ఉంది, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పటి వరకు పరమాత్మని కూర్చి యథార్థంగా అర్థం కాలేదు, అప్పటి వరకు వేరే విషయాలు ఏమీ అర్థం కాదు. అంటే రాజ్యాన్ని గురించి అర్థం కాదు, సత్యుగాని గురించి అర్థం కాదు. పరమాత్మ విషయమే ఫస్ట్ మాట అందరూ అర్థం చేసుకునేది. మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. అలఫ్ బే దేని చెప్తారు అట్లా. ఈ చెప్పేది కూడా చాలా ఈజీ మనకు. అలఫ్ అంటే శివబాబా, నామ్ రూప్ దేశ్ కాల్ కర్తవ్యం అంత శివబాబాని కూర్చి చెప్తాం. మళ్ళీ ఏం పని చేస్తారంటే సత్యుగాని స్థాపన చేస్తారు, సత్యుగాని రాజ్యం ఇస్తారు. ఇది మీకు బాగా అర్థమైంది. మరి వేరే వాళ్ళకి కూడా చెప్పేది ఈజీ. తండ్రి మరి అందరికీ ఒకరే, సర్వధర్మ వాళ్ళకు కూడా, సర్వధర్మం వాళ్ళకి కూడా ఒకరే భగవాన్ తండ్రి. వాళ్ళు గ్యారంటీ ఈ ప్రపంచంలో అవతరణ అవుతారు. అందుకే శివ జయంతిని చెప్పేది. భారతదేశంలో మాత్రమే ఈ శివ జయంతిని బాగా ఆచరణ చేస్తారు. అయితే భారతవాసులకే తెలీదు శివ జయంతి ఎందుకు చేస్తాం. బ్రహ్మ విష్ణు శంకర్ కూడా వాళ్ళు ఎవరునే మనుషులకు తెలీదు. కృష్ణాని గురించి కూడా ఎక్కువ తెలియదు. ఏ జయంతిని గురించి వాళ్ళకేం తెలుసు మనుషులు తెలీదు. శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పటి నుంచి ఆరంభమైంది ఇది కూడా మనుషులకు తెలియదు. క్రైస్ట్ వచ్చిపోయినారు. మరి వాళ్ళ పోప్ ఏమున్నారు? పోప్ వాళ్ళు
క్రైస్తుని గురించి బాగా అందరికీ చెప్తారు. ఎంత బాగా వివరంగా క్రైస్తు ఎప్పుడు వచ్చినారు, ఏం చేస్తున్నారు అన్ని లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. పోపుది కూడా మొత్తం లిస్టు ఉంది, ఎంతమంది పోపులు అంత. అయితే ఈ భారతవాసులకు మాత్రం తెలీదు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఇక్కడ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా రాజ్యం చేసేసిపోయినారు ఈ భారత్లో. ఏమంతా చిత్రాలు చేసినారు, అదంతా మనుషులు ఊరికే పూజ చేసానికి మాత్రమే చేసి పెట్టినారు. చిత్రంలో ఉండేవాళ్ళు ఏం పని చేసి పోయినారు అది కొంచెం కూడా తెలీదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం పెట్టుకుంటారు, పూజ చేస్తారు, అయితే వాళ్ళు ఏం చేసినారు తెలీదు. దేవతాం సేవి క్షత్రిసి రాజ్యాయి కైసిలి అంటే దేవతల దగ్గర ఉండి క్షత్రియులు రాజ్యం ఎట్లా తీసుకున్నారు అని తెలియదు. ఏమి యుద్ధంతో తీసుకున్నారా, ఎప్పుడు జరిగింది? సూర్యవంశీ దేవి దేవతల దగ్గర ఉండి క్షత్రియుకు ఇది రాజ్యం వచ్చేటప్పుడు ఏం చేసి తీసుకున్నారు అది కూడా మనుషులకు తెలీదు. అప్పుడు ఏం యుద్ధం జరగలేదు, రాజ్యం అట్లనే మారిపోయింది, నైస్గా మార్చుకున్నారు. అంటే సూర్యవంశీయులు చంద్రవంశీయులకు కిరీటం పెట్టినారు. అంటే విజయం, రాజ్యం మారిపోయింది. అక్కడ ఇదని కూడా సరిగ్గా తెలీదు. వీళ్ళు సూర్యవంశీ, వీళ్ళు చంద్రవంశీది అంటే స్టేజెస్ కింద దిగిపోతుంది. ఇదంతా చాలా బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలా బాగా రాజ్యం చేసినారు. సూర్యవంశీయులు సరి, చంద్రవంశీయులు సరి బాగా రాజ్యం చేసినారు మంచిగా. मनुष्य अंधेरा में कितने अंधेरे में, तुमको कितनी रोशनी मिली है. ऐसे नहीं सब बातें किसको याद रहेंगी, మీకు ఎంత బాగా జ్ఞాన ప్రకాశం దొరికి. అయితే ఇట్లా కాదు, ఏ విషయం నాకు తలంపు రాలేదేం లేదు, కొన్ని విషయాలు మర్చిపోతారు, కొన్ని విషయాలు మీకు బుద్ధిలా ఉంటుంది. అన్ని విషయాలు బుద్ధిలో ఉంటుందా, ఎన్ని మాటలు మర్చిపోతారు. అన్ని విషయాలు బుద్ధిలో బాగా జ్ఞాపకం ఉంటాయి. బాబా అనుకుంటారు వీళ్ళు ప్రదర్శనలో చాలా బాగా అందరికీ చెప్తారు. అట్లా అందరికీ చెప్పాలి కదా, పోయి ఎగ్జిబిషన్లో ఎవరెవరికి అన్ని విషయాలను తెలిసిందో పోయి చెప్పాలి కదా. తెలిసిన విషయాలంతా చెప్తూ ఉండాలి ప్రదర్శనలో. ఒకరోజు ఎగ్జిబిషన్ చేస్తే ఎంతమందికి మనం చెప్తాం. ఎక్కువ మంది వస్తారు ఫస్ట్ డే, రెండో రోజు తక్కువ మంది వస్తారు. అయితే ఎంతమంది ఎప్పుడు ఎక్కడ వచ్చి తెలుసుకున్నారు తెలియదు. ఒపీనియన్ కూడా రాయించే వాళ్ళు ఉండాలి. ఎవరెవరు వచ్చి పోదారు వాళ్ళ దగ్గర అభిప్రాయం అడిగి రాసుకోవాలి. వాళ్ళ అభిప్రాయం ఏమి అట్లా అని అడిగి రాసుకోవాలి. బాబా చెప్తారు ఎప్పటి నుంచి ఈ సంవంత్ స్టార్ట్ అయింది, హిందూ ధర్మాన్ని సంవంత్ ఎప్పటి నుంచి, దేవీ దేవతలు ఎక్కడ పోయినారు, ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్న అడిగి వాళ్ళకు బాగా నేర్పించి తీసుకోవాలి. ఏమేం జరిగింది, సూర్యవంశీ ఎక్కడ పోయినారు, ఏమైంది, ఎట్లా ద్వాపర యుగం నుంచి ధర్మం స్థాపన, అన్ని విషయాలు మనం అందరికీ సరిగ్గా చెప్పాలి. ఒపీనియన్ కూడా రాయించుకునే వాళ్ళు ఉండాలి. ఒపీనియన్ అంటే అభిప్రాయం. మీరు సిద్ధు చేసి చెప్పచ్చు, ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు ఏముండింది, ఈ చక్రం ఎట్లా 5000 సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతుంది, దీని గురించి కూడా యథార్థంగా చెప్పి రాసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. సంవంత్ ఆదికా కిస్కో పతాని, ఈ సంవంత్ ఎప్పటి నుంచి ఏమి ఎట్లా అది మనుషులకు అందరికి తెలియదు. ఏ బాతేం కోయి శాస్త్రమే నెయ్యి సుని, ఈ విషయాలంతా శాస్త్రాల్లో కూడా లేదు. ఫిర్ హమ్ కహాన్సే సీకే, వాళ్ళు ఎక్కడి నుంచి మళ్ళీ నేర్చుకునేది, ఎక్కడ లేదంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. మనం కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నాం. మనకు శివబాబా వచ్చి చెప్పే వరకు
ఈ ధర్మం, ఈ సంవంత్ ఎప్పటి నుంచి వాళ్ళ ధర్మంలో ఇదంతా విషయాలు బాగా ఇప్పుడే అర్థమైంది బాబా వచ్చి చెప్పేది. దానికి ముందు మనకు కూడా ఏమీ తెలియదు, ఎక్కడ నేర్చుకున్నాం. జరూర్ భగవాన్ వచ్చి నేర్పించినారు. భగవాన్ రాలేదంటే ఈ విషయాలంతా ఎవరికి తెలియదు కూడా, ఎప్పటి నుంచి ఎవరు సంబంధం స్టార్ట్ అవుతుంది అట్లా అని. అయితే భగవాన్ వచ్చి చెప్పారంటే ఎట్లా చెప్తారు? ఒక శరీర ఆధారం తీసుకొని చెప్తారు కదా. సో ఒక మనిషి శరీరంలో కంపల్సరీగా పరమాత్మ ప్రవేశమైతేనే మాట్లాడవచ్చు. ఎందుకంటే పరమాత్మ అనే జ్ఞాన సాగర్ని చెప్తాం. ఆ జ్ఞానమంతా మనకి గీయాలంటే బ్రహ్మ ద్వారానే చేస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. ఆది మధ్య అంతది జ్ఞానం ఇస్తారు. ఈ సృష్టిలో ఆదిలో ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది, లాస్ట్లో ఏం జరుగుతుంది, ఈ విషయం జ్ఞానసాగర్ శివ బాబాని వచ్చి మనకు చెప్తారు. వాళ్ళ పేరు యథార్థంగా శివ్. భక్తి మార్గంలో వాళ్ళకి ఎన్ని పేరు పెట్టినారు శివ బాబా, అనేక పేరు, 1,00,000 పేర్లు పెట్టినారు వాళ్ళ భాషలో. ఎన్ని భాషలు ఉంది శివబాబాకు, మరి ఎన్ని భాషలు, ఎంత పేర్లు. మన భారతదేశంలో భాషల్ని శివబాబాకు ఎంత చాలా పేర్లు పెట్టినారు. తో బాబా చెప్తారు, బిడ్డలకు రోజు ఎన్ని విషయాలు బాబా నేర్పిస్తారు. ఇంకాను శుద్ధ బుద్ధి కానీలేదు, సంపూర్ణ శుద్ధ బుద్ధి కావాలి. పురుషార్థం బాగా చేసి చెత్త అని, బుద్ధిలో ఉండే చెత్త అన్ని తీసేయాలి. ప్యూర్గా బాబా చెప్పే విషయాల్ని బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకోవాలి. వేరే చెత్త అంతా బుద్ధి నుంచి తీసేయాలి. ఇప్పటి వరకు బిడ్డలు కొందరు మాత్రమే సతో వరకు చేరినారు. సతో ప్రధాన్ కూడా లేదు, సతో వరకు చాలా కష్టం చేరేది. దాంట్లో మరి కొందరు రజో ప్రధానం ఉన్నారు, తమో ప్రధానం ఉన్నారు. సతో ప్రధానం వరకు ఇంకా రాలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ పురుషార్థం ఎట్లా చేస్తారో తెలుసుకోవచ్చు. అందరికీ వాళ్ళ పురుషార్థం జరుగుతూ ఉంది. ఈ సమయంలో మనుషుడు వినాశకాలి విపరీత బుద్ధి అయింది. మనుషుల బుద్ధి ఇప్పుడు వినాశకాలే. అయితే మనిషి బుద్ధి అందరం విపరీత బుద్ధి. పాండవులకు మాత్రమే ప్రీతి బుద్ధి అని చెప్తారు. ఎవరికి ప్రీతి బుద్ధి ఉందో వాళ్ళకే విజయం. సో అసురులు మరి దేవతలు అందరూ మనుషులే, కానీ అసురులో ఏం గుణం ఉంది, ఆసురి లక్షణాలు. అందుకే వాళ్ళ ముఖాన్ని భయంకరంగా చూపిస్తారు. అసురుల ముఖం ఎట్లా చూపిస్తారు భక్తి మార్గంలో, చాలా భయంకరంగా. దేవతలది ఎంత బాగుంది ముఖం. అయితే ఇద్దరి మధ్యలో ఏమీ యుద్ధం జరగలేదు. तो वो तो लड़ाई में गोले गैस आदि सब बचने लिए డ్రెస్ పహनते हैं. అంటే అక్కడ యుద్ధంలో సురక్షంగా ఉండేదానికోసం సురక్షా కవచం వేసుకుంటారు. అది ఆసురీ సంప్రదాయం వాళ్ళు. మనం ఇక్కడ శివబాబా బిడ్డలు రామ్ సంప్రదాయం వాళ్ళు. అది ఏమి కవచం డ్రెస్ అంతా అట్లా వేసుకోం, మన ఇంత ప్లెయిన్గా ఉంది. అయితే మనం ఈ 5 వికారాలను జయించాలి, వికారాలను వదిలేయాలి. మనకు అట్లా కవచం అంతా అవసరం లేదు. వాళ్ళు తలకు ఒకటి, చెస్టులో ఒకటి, ఎక్కడెక్కడ ఏమేమి వేసుకుంటారు. మన 5 వికారాలనే వదిలేసి పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రమైతే మొత్తం విశ్వాని రాజ్యమే మనకు వచ్చేస్తుంది. యుద్ధంతో కాదు, పవిత్రతా శక్తి నుంచి విశ్వం మొత్తంలో మనం రాజ్యం చేస్తాం. మన యుద్ధం మనుషులతో కానీ కాదు,
ఎవరి దగ్గర లేదు, మాయను జయించాలి అంతే. బాబా ఎంత బాగా ప్రతి ఒక్క విషయం కూడా మనకు చెప్తారు, ఎంత బాగా చెప్తారు. కొందరు 1 నెల 2 నెలలు వస్తారు, మళ్ళా పురుషార్థం చేసే దాంట్లో అలసిపోయి స్టాప్ చేస్తారు. మళ్ళా వస్తారు, అదృష్టం ఉంటే వస్తారు, లేదంటే లేదు. అదృష్టంలో లేదంటే వాళ్ళు అంతే 1-2 నెలలు వచ్చి స్టాప్ అయిపోతారు. అంటే దీని నుంచి అర్థమవుతుంది వాళ్ళకు మంచి దేవతా పదవికు అదృష్టం లేదు. సాధారణ ప్రజలు ఏమో వచ్చేస్తారు, వాళ్ళు కూడా సాధారణ ప్రజలు అవుతారు. ప్రజ ఎక్కువ మంది అయిపోతారు. రాజారాణి అదృష్టం ఉండాలి మనకు. ఇప్పుడు కూడా ప్రజలు వస్తూనే ఉన్నారు. किस तरह अन्न की कमी होने के कारण मनुष्य भूख में मर जाते हैं. अभी भी देखो प्रजा कितनी कितनी है. किस तरह अन्न की कमी होने के कारण मनुष्य भूख में मर जाते हैं. कोई तरफ बारिश नहीं होने के कारण अकाल पड़ जाती. బాగా చెప్తారు ఎట్లా మనుషులు ఎంతమంది జన్మ తీసుకుంటూ ఉన్నారు ఇంకా. అయితే ఇప్పుడంతా భోజనానికి చాలా కష్టం. ఒక సైడ్ కరువు వచ్చేస్తుంది, ఎందుకంటే కొన్ని ప్లేస్లో వర్షమే రాదు. వర్షం లేని కారణం నుంచి కరువు వచ్చేస్తుంది. పాప మనుషులు ఆకులతో చనిపోతారు. దాంట్లో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, పంట సరిగ్గా రాలేదంటే గవర్నమెంట్ కూడా ఏం చేసానికి లేదు. ఇదంతా న్యాచురల్ కెలామిటీస్ అని చెప్తారు బాబా. అంటే ఈ ప్రకృతి ద్వారా వినాశం అయిపోయేది. తర్వాత ఏం వర్షం వస్తుంది, నీళ్ళ వర్షానికి బదులుగా మూసల్దార్ బర్సాత్ బీ పడేది. అంటే ఈ బాంబ్స్ పైన ఏరోప్లేన్ నుంచి వేస్తారు, వర్షంలాగా కురుస్తుంది. అది వినాశం ఏమో కానీ కావాలి కదా. బిడ్డలకు సాక్షాత్కారం కూడా బాబా చేయించినారు. ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది అప్పుడు స్థాపన ఆదిలో సాక్షాత్కారం చేయించినారు. ఇప్పుడు అది నిజంగానే జరుగుతుంది. సాక్షాత్కారంలో కృష్ణాది ఒక మహల్ చూపించినారు. మొత్తాన్ని చూపించడానికి లేదు, ఒక్కొక్క పార్ట్ చూపించినారు. సరే అన్నీ చూసినారు. సాక్షాత్కారంలో వినాశం అయిపోతే మన శరీరాన్ని వదిలేసిపోదాం కదా, అప్పుడు అన్నీ మర్చిపోదామా లేదా. మొత్తం ప్రపంచం వినాశం అయిపోతుంది. కొంచెం టైమే బాకీ, మొత్తం ప్రపంచం మారిపోతుంది. కలియుగం వినాశం అయిపోయి సత్యుగం వచ్చేస్తుంది, కొత్తగా అయిపోతుంది. అయితే ఇదంతా బిడ్డలు మర్చిపోదు. ఇప్పుడు వింటున్న సత్యుగంలో ఇదంతా ఉండదు, మర్చిపోదామని. బాబా చెప్తారు, అభి తుమారి మీ షురూ సే లేకర్ అంతు తక్ సబ్ నాలెడ్జ్. మీకు ఇప్పుడు మొత్తం నాలెడ్జ్ ఉంది. ఆ సత్యుగ ఆరంభం నుంచి కలియుగ అంతు సమయం వరకు ఏమేమి జరుగుతుంది, ఇదంతా జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. తర్వాత మూలవర్తన అంటే ఏమి, సూక్ష్మవర్తన అంటే ఏమి, ఈ ప్రపంచంలో ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది, మొత్తం జ్ఞానం బాబా మనకి ఇచ్చినారు. అదంతా బుద్ధిలో ఉందా లేదా, గడి గడి రివైజ్ చేస్తూ ఉండాలి, బుద్ధిలో తిరుగుతూ ఉండాలి మొత్తం జ్ఞానం. గడి గడి పరంధామని అనుకోవాలి, సూక్ష్మవతాన్ని అనుకోవాలి, ఈ సాకార సృష్టిలో చక్రాన్ని గురించి అనుకోవాలి. అదే యోగం బాగా చేస్తూ ఉండాలి. జిస్మే జిత్నా జాస్తి జ్ఞాన్ ఉత్నా జాస్తి నషా रहता है. ఎవరిలో ఎంత ఎక్కువ జ్ఞానం ఉందో అంత వాళ్ళకు శుద్ధ నష ఉంటుంది. अभी हम मास्टर नॉलेजफुल हो गए, फिर जब विनाश होगा हमारी शरीर खलास हो जाए. ఇప్పుడు మన మాస్టర్ జ్ఞాన స్వరూప అవుతూ జ్ఞాన సాగర్ లాగా. తర్వాత వినాశం అయిపోతుంది, ఈ శరీరమే వినాశం అయిపోతుంది. వినాశ టైం ఈ జన్మ వరకే మొత్తం మనకు జ్ఞానం ఉంది. ఈ బ్రాహ్మణ జన్మలో శివబాబా దగ్గర ఉండి మనం ఎంత వింటామో మన బుద్ధిలో జ్ఞానం బాగా వచ్చేసి. మళ్ళీ బాబా చెప్తారు,
ఎంత బుద్ధిలో జ్ఞానం అంత నష. బాబా అని చెప్తారు, हम कोई कमाई नहीं करते, हम तो तुमको सिखा करके अपने घर ले जाते. శ్రీబాబు చెప్తారు, నేనేం వచ్చి నా సంపాదన ఇక్కడ చేసుకోలేదు, మీకు అన్ని విషయాలు నేర్పించేసి నేను పోయి ఇంట్లో కూర్చుంటాను. తుమ్ కమాయి కర్తే హో తో గవాతే భీ తుమ్ హో. మీరే సంపాదన చేసుకుంటారు, మీరే పోగొట్టుకుంటారు అన్నీ అని చెప్తారు బాబా. సో బాబా చెప్తారు, మీరు సంపాదన చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. तुमको सारा आदि मध्य अंत का ज्ञान है. बाबा को भी ज्ञान जो बैठ कर के समझाते हैं पार्ट अनुसार. फिर बाबा भी चले जाते निर्माण धाम. అంటే బాబా చెప్తారు, మీకు జ్ఞానం ఉంది, ఆది మధ్య అంత జ్ఞానం బాబా కూడా ఉంది. బాబా కూర్చొని మనకు అన్నీ నేర్పిస్తారు పార్ట్ అనుసారంగా. మళ్ళీ బాబా శాంతిధామ్ వెళ్ళిపోతారు. सभी आत्माएं भी चली जाएंगी, आत्मలందరూ కూడా వెళ్ళిపోతారు. वहाँ फिर जन जन का पार्ट होगा और फिर राजधानी में आते जाएंगे. जिन जिन का वहाँ फिर जिन जिन का पार्ट होगा वो फिर राजधानी में आते जाएंगे. తర్వాత పరంధాం పోయిన తర్వాత సత్యుగంలో ఎవరెవరిది పార్ట్ ఉందో వాళ్ళు నంబర్ వారు వస్తూ ఉంటారు. రాజ్యం అంటే తయారైపోతుంది. బాకీ టైం శాంతిధామ్ మీ రహే, మిగతా టైం అంతా శాంతిధామ్లో ఉంటారు. అంటే ఎక్కడ ఎవరెవరిది ఎప్పుడెప్పుడు పార్ట్ అప్పుడంతా వచ్చి వాళ్ళు చేసేది స్టార్ట్ చేస్తారు శాంతిధామ్ నుంచి. మళ్ళీ బాబా చెప్తారు, बच्चों को कितना ज्ञान मिला है ऊंच पद पाने के लिए, नहीं किसकी बुद्धि में बैठ ना सके. బిడ్డలకు ఎంత జ్ఞానం దొరుకుతుంది, ఎందుకు బాబా ఇంత జ్ఞానం ఇచ్చినారు మనం శ్రేష్ఠ పదవి ప్రాప్తి చేసుకునే దానికోసమే. అయితే చాలా కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకేమి ఇదంతా అర్థం కాదు. సిర్ఫ్ ఇతనా కహెంగే జ్ఞాన్ బహుత్ అచ్చా. కొత్త వాళ్ళు ఊరికే ఇంతే చెప్తారు, చాలా బాగుంది జ్ఞానం అట్లా అని. ఫిర్ అప్ని దందే దోరీ మీ చలి జాతే, వచ్చి వింటారు బాగుంది అని చెప్పిపోయి వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు. बाहर जाने से माया बुला देती है, ताला लगा देती है. कई बच्चों का भी ऐसे ही हाल होता है, पूरा धारणा नहीं होता है. पहले अंदर कोई आए तो बोलो ये सब है బ్రహ్మ కుమార్ కుమారి అంటే చాలామందికి ఇట్లా అయిపోతుంది. ఊరికే వింటారు పోదారు, బయట పోదే మాయ మరిపించేస్తుంది, బుద్ధి తాళం పడిపోతుంది. చాలామంది బిడ్డలది కండిషన్ ఇట్లా పూర్తిగా ధారణ చేసుకోరు. అందుకే బాబా చెప్తారు, మొదట్లో ఎవరైనా వస్తే వాళ్ళకు బాగా పరిచయం ఇవ్వాలి. బ్రహ్మకుమారి ఇన్స్టిట్యూషన్ది కూడా పూర్తి పరిచయం ఇవ్వాలి. శివబాబా బ్రహ్మ ద్వారా ఎట్లా విష్ణుపూరి స్థాపన చేస్తారు ఇది కూడా వివరంగా చెప్పాలి. ఇప్పుడు కలియుగాని అంత సమయం తర్వాత సత్యుగం ఉంటుంది. तो ब्रह्मा के बच्चे सब ब्रह्मा कुमारियाँ हैं जो फिर देवता बनते. ఎవరందరూ బ్రహ్మ బిడ్డలు అయినారు, బ్రహ్మ కుమారీలు వాళ్ళందరూ మరి దేవత అయిపోయేవాళ్ళు. ऐसे सर्विस समाचार बाबा को मिलता रहे तो బాబా రాయ్ దేంగి. అంటే మనం ఏమేమి సర్వీస్ చేస్తాం, సర్వీస్లో ఏమేమి చెప్తాం, ఎట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చినాం, ఇదన్నీ బాబాకు సమాచారం ఇస్తే బాబా కూడా మనకు ఇంకా ఎక్కువగా సలహా ఇస్తారు, ఎట్లా సర్వీస్ చేయాలి, ఎట్లా అందరికీ బాగా చెప్పాలి అట్లా అని. అయితే బాబాకు పూర్తిగా బిడ్డలు వినిపించేదే లేదు, సమాచారం ఇచ్చేదే లేదు. बहुतों पर ग्रहचारी लगते, अभी अभी देखो फर्स्ट क्लास, कल देखो थर्ड क्लास बन जाते. ग्रहचारी न होता तो ना हो तो ఆశ్చర్యవంత్ భాగంతి క్యూ బంతే. అంటే ఈ బిడ్డల పైన ఎట్లా గ్రహచారం వచ్చేస్తుంది. ఇప్పుడిప్పుడు చూస్తే చాలా బాగా నడుచుకుంటారు ఫస్ట్ క్లాస్గా, మళ్ళీ కొంచెం టైం తర్వాత చూస్తే రేపు ఎల్లుండి థర్డ్ క్లాస్ అయిపోతారు. అంటే గ్రహచారం పట్టలేదంటే ఎందుకు
ఆశ్చర్యవంత్ భాగంతి అవుతారు. గ్రహచారం పట్టిన దాని వల్లనే భాగంతి అయిపోతారు. जो बच्चे प्रदर्शनी में अच्छी तरह जाकर सर्विस करते वो अपना समय भी सफल करते हैं. बाप दादा को कभी नहीं छोड़ना चाहिए. बाबा बच्चों को कुछ भी बोलेगा फिर फ़ौरन प्यार भी करेगा. बाबा की दिल पर बच्चों का कुछ भी रहता नहीं है. అంటే శివబాబా చెప్తారు, చాలామంది బిడ్డలు మంచి సర్వీస్ చేస్తారు, వాళ్ళ సమయం కూడా సఫల్ అవుతుంది. బాబా ఏమైనా కరెక్షన్ చేస్తే కూడా వాళ్ళకి ఏం అనిపించదు, బాబానే వదలరు వాళ్ళు. బాబా బిడ్డల్ని కరెక్షన్ కూడా చేస్తారు, మరి వెంటనే చాలా ప్రీతి కూడా చేస్తారు. మనసు లోపల ఏమీ పెట్టుకోరు, బిడ్డలు ఇట్లా తప్పు చేశారు అది ఇది అదంతా బాబా మనసులో ఎప్పుడూ ఉండదు. బాబా మనకు శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు. तो आज बच्चों को टोली खिलाई जाती है क्योंकि बेहद का बाप है ना. यहाँ बच्चों की टोली खिलाई जाती. మధుబన్లో తండ్రి బిడ్డలకు టోలీ ఇస్తారు, ఎందుకంటే బేహద్ తండ్రి ఇల్లు అది, బేహద్ తండ్రి కదా. బిడ్డలందరికీ రోజు టోలీ ఇస్తారు మధుబన్లో. తండ్రి బిడ్డకు ఎప్పుడూ టోలీ ఇస్తూనే ఉంటారు. లౌకిక్ తండ్రి కూడా ఎక్కడైనా షాప్ పోతే బిడ్డలు తాళంపు వస్తుంది అనుకుంటారు, బిడ్డలకి ఏమైనా తినేదానికి తీసుకుపోవాలి అట్లా అని అనుకుంటారా లేదా. అట్లా శివబాబా కూడా తండ్రి వచ్చి బిడ్డలకు రోజు టోలీ ఇస్తారు. అయితే సెంటర్స్లో అంతా రోజు ఏమి టోలీ ఇయ్యరు. బాబా ఇక్కడ సన్ముఖంలో కూర్చున్నారు, మధుబన్లో వస్తారు. మరి బాబా చెప్తారు, నేను మీకోసం టోలీ తీసుకో అంటే టోలీ ఇస్తారు. बाबा सब कुछ बच्चों को समझाते. ये द्वापर से ऋषि मुनि जो सतो प्रधान थे उनकी बुद्धि को ताला लगा हुआ नहीं होता है. वे तो सच कह देते हैं, रचता और रचना को हम नहीं जानते. మరి బాబా ప్రతి ఒక్క విషయం కూడా బిడ్డలకు బాగా చెప్తారు. బాబా చెప్తారు, ద్వాపర యుగంలో వచ్చిన ఋషి మునిలు సతో ప్రధానంగా ఉంటారు, అందుకే వాళ్ళ బుద్ధి కొంచెం పర్వాలేదు, పవిత్రంగా ఉన్నారు. వాళ్ళు సత్యంగా చెప్తూ ఉంటారు, మాకు రచనాన్ని గురించి ఏమీ తెలీదు, రచనాన్ని గురించి ఏమీ తెలీదు అట్లా అని సత్యంగా చెప్తూ ఉంటారు. ఆజ్కల్ కలియుగ్ में सबकी बुद्धि को ताला लगा हुआ है, फिर वो कैसे जान सकते हैं. ఇప్పుడు మా కలియుగంలో ప్రతి ఒక్కరి బుద్ధి కూడా తాళం పడిపోయింది, చాలా తమో ప్రధాన అయినారు. మళ్ళీ వాళ్ళకి ఎట్లా తెలుసు, స్వయమే తెలియలేదంటే భగవాన్ ఎవరు ఎట్లా తెలుసు. శాస్త్రతో वो ऋषि मुनि भी पढ़ते थे, तुमको पॉइंट्स बहुत मिलते हैं समझाने के लिए. శాస్త్రాలేమో వాళ్ళ ఋషి మునిలు కూడా చదువుతూ ఉంటారు ద్వాపర యుగాన్ని. ఎంత మాటలు బాబా మనకు చెప్తారు ఎట్లా సర్వీస్ చేయాలని. సో సర్వీస్ చేయడానికి ఇంత ఫస్ట్ క్లాస్ పాయింట్స్ బాబా మనకు చెప్తారు. మనం కూడా అన్ని అర్థం చేసుకొని పోయి వాళ్ళకు చెప్పాలి. अच्छा मीठे मीठे सिगलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मला धारणा कोसर मुख्य सार, भगवान हमको पढ़ा करके भगवती भगवान बनाते, इसी खुशी व नशे में रहना है. रचना और रचना का ज्ञान बुद्धि में रख दूसरों को सुनाना है. అంటే భగవాన్ స్వయం మన అందరినీ భగవాన్ భగవతి చేసానికి చదివిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా నశాలో ఉండాలి. రచన మరి రచనాది జ్ఞానం మన బుద్ధిలో పెట్టుకొని అందరికీ కూడా చెప్పాలి, వేరే వాళ్ళకి కూడా. हमारी सेकंड पॉइंट, जैसे बाप किसी बच्चे की बात दिल पर नहीं रखते हैं ऐसे किसी की भी बात दिल पर नहीं रखना है. బాబా చెప్తారు, ఎట్లా తండ్రి మనసులో ఎవరిది వేరే మాటలే లేదు అంటే ఎవరైనా తప్పు చేస్తే కూడా అదంతా బాబా మనసులో పెట్టుకోరు.
అట్లనే మనం కూడా ఎవరి మాటను మనసులో పెట్టుకోకూడదు. ఏమో అయిపోయింది సరే, ఆత్మాభిమాని వేసి ఆత్మానం చూసి అందరి దగ్గర స్నేహంగా ఉండాలి. वरदान करण करावन हार की स्मृति से सेवा में सदा निर्माण का कार्य करने वाले कर्मयोगी भव. అంటే కరణ్ కరావన్ హార్ స్మృతి ద్వారా సేవలో సదా నవనిర్మాణ్ చేసే కార్యం చేసేవాళ్ళు कर्मयोगी भव. कोई भी कर्मयोग की स्टेज में परिवर्तन करो. सिर्फ कर्म करने वाले नहीं लेकिन कर्मयोगी है. ये शिवबाबा చెప్తారు, ఏదైనా కర్మం పని చేయండి, అయితే కర్మయోగి స్థితిలో ఉండి పరివర్తన చేయండి. స్టేజ్న పరివర్తన చేసుకొని కర్మం చేయండి. ఊరికే పని చేయకూడదు, దాంట్లో యోగం కూడా ఉండాలి. అంటే कर्मयोगी అయినా మన कर्म अथवा व्यवहार और योग अर्थात परमात्मार्थ दोनों का बैलेंस हो. कर्म మరి యోగం రెండుది బ్యాలెన్స్ ఉండాలి. ఊరికే కర్మ అంటే వ్యవహారం, యోగం అంటే పరమాత్మార్థ చేసేది బ్యాలెన్స్లా ఉంటే कर्मयोगी అవుతుంది. शरीर निर्वाह के पीछे आत्मा का निर्वाह भूल न जावे. అంటే శరీర నిర్వాహ కోసం మనం సంపాదన చేసుకుంటాం కదా, అట్లనే ఆత్మ నిర్వహణ మర్చిపోకూడదు. దానికి కూడా జ్ఞాన యోగాన్ని సంపాదన చేస్తూ పోతూ ఉండాలి. जो भी कर्म करो वो ఈశ్వరీ సేవార్థ हो. ఏమంతా పని మనం చేస్తామో అదంతా ఈశ్వరీ సేవార్థ ఉండాలి. इसके लिए सेवाओं में निमित्त मात्र का मंत्र व करावन हार की स्मृति का संकल्प सदा याद रहे. దీనికోసం సేవల మన నిమిత్ మాత్ర ఆ మంత్రం స్మృతిలో ఉండాలి. అంటే కరవన్ హార్ శివబాబా అట్లా అని స్మృతిలో పెట్టుకొని సంకల్పం సదా బాబా తలంపులో ఉండాలి. కరవన్ హార్ భూలే నహీ तो सेवा में निर्माण ही निर्माण कर सकते हो. బాబా చెప్తారు, కరావన్ హార్ శ్రీ బాబా మర్చిపోకూడదు, వాళ్ళే మన ద్వారా చేయిస్తున్నారు. అట్లా అనుకుంటే సేవలో నిర్మాణ కార్యం చేస్తూ ఉంటారు. నిర్మాణతానే అంటే కన్స్ట్రక్షన్ ఉంటుంది. కరావన్ హార్ నా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే. మళ్ళా స్లోగన్, सेवा व संबंध संपर्क में विघ्न पड़ने का कारण है पुराने संस्कार. उन संस्कारों से वैराग्य हो. బాబా చెప్తారు, సేవలో విఘ్నం వచ్చేదానికి కారణం ఏమంటే మన పాత సంస్కారాలు. అందుకే ఆ పాత సంస్కారాల పైన మనకు వైరాగ్యం ఉండాలి. పాత సంస్కారానికి వశం కాకూడదు, దాన్ని జయించాలి. అప్పుడే సేవ బాగా అవుతుంది, నిర్విఘ్న. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజుది సాకార్ వాణి ఎసెన్స్ వినండి. బాబా చెప్తారు, मीठे बच्चे यही पढ़ाई है जो तुम्हें नर से नारायण, नारी से श्री लक्ष्मी बनाती है. इसलिए पढ़ाई पर बहुत बहुत ध्यान देना है. అంటే బాబా చెప్తారు, ఇదే చదువు మిమ్మల్ని నర్ నుంచి నారాయణ్, నారి నుంచి లక్ష్మిగా చేస్తుంది. అందువల్ల ఈ చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఉండాలి, ఫుల్ అటెన్షన్తో చదవాలి. మళ్ళా ప్రశ్న, बाप द्वारा बच्चों को कौन सा वर्षा मिलता है जो किसी तीर्थ या जंगल में जाने से नहीं मिल सकता है. ప్రశ్న ఏమంటే, తండ్రి దగ్గర ఉండి మనకి ఏం ఆస్తి దొరుకుతుంది, అయితే ఆ ఆస్తి ఏ తీర్థస్థానానికి పోయినా దొరకదు, ఏ అడవిలో పోయి తపస్సు చేసినా దొరకదు. ఏమది? అందరికి కావాల్సింది ఏమి? బాబా చెప్తారు ఆన్సర్, बाप द्वारा बच्चों को सुख शांति संपत्ति का वर्षा मिलता है जो कहीं भी नहीं मिल सकता है. मनुष्य शांति के लिए जंगल में जाते हैं, परंतु तुम जानते हो शांति तो हम आत्माओं का स्वधर्म है. అంటే బాబా చెప్తారు, ఇది
సుఖం, శాంతి, సంపత్తి, ఆస్తి. ఈ ఆస్తి ఏ తీర్థయాత్ర పోయినా దొరకదు. మనుషులందరూ శాంతి కోసం అడవిలో పోయి తపస్సు చేస్తారు. అయితే అక్కడంతా ఏమీ శాంతి దొరకదు. శాంతి అనేది మన ఆత్మది స్వధర్మం. సదా ఆ స్వధర్మలో ఉంటే మనం శాంతిగానే ఉంటాం. अच्छा मीठे मीठे सिखलुदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार. रूहानी सोशल वर्कर बन. पढ़ना और पढ़ाना है. बाप के साथ साथ जाने वाली नई दुनिया को भी याद करनी है. అంటే बाप के साथ साथ आने वाली नई दुनिया को भी याद करना है. ఈ ఆత్మిక సోషల్ వర్కర్ కావాలంటే బాగా చదివి అందరికీ చదివించాలి. తండ్రి తలంపు చేయాలి. దాని వెంటనే ఇప్పుడు వచ్చే కొత్త ప్రపంచం దాని తలంపు కూడా చేస్తూ ఉండాలి. మరి రెండో పాయింట్ ఏమంటే బాప్ సమాన్ రహమ్ దిల్ బన్ सबको पत्थर बुद्धि बन से पारस बुद्धि बनाने की सेवा करनी है. बाप समान रहम दिल बन सबको पारस बुद्धि बनाने की सेवा करनी है. తండ్రి సమాన దయా స్వరూప అయ్యేసి అందరినీ పాయస్ బుద్ధిగా చేసే సేవ చేయాలి. वरदान. साधनों को यूज़ करते हुए साधना को अपना आधार बनाने वाली సిద్ధి స్వరూప్ భావ్. అంటే బాబా చెప్తారు సాధన అంటే సామాన్లు. ఈ సామాన్లంతా యూజ్ చేస్తూ ఉంటే కూడా మన సాధన అంటే తలంపుది పురుషార్థం. దాని ఆధారంతోనే అన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు సిద్ధి స్వరూప్ భావం. कोई भी पुरानी दुनिया के आकर्षणमय दृश्य अल्पकाल के सुख के साधन यूज़ करते व देखते हो तो उन साधनों के वशीभूत हो जाते हैं. साधनों के आधार पर साधना ऐसी है जैसे रेती के फाउंडेशन पर बिल्डिंग. इसलिए किसी भी विनाशी साधन के आधार पर अविनाशी साधना न हो. साधन निमित्त मात्र है. साधना निर्माण का आधार है. इसलिए साधना को महत्व दो तो साधना सिद्धि को प्राप्त कराएंगे. అంటే బాబా చెప్తారు ఈ పాత ప్రపంచాన్ని ఆకర్షణమై సీన్ చాలా వస్తూ ఉంటుంది. అది ఏం సంతోషాన్ని ఆధారం కాదు. అట్లనే అల్పకాల సుఖానికి వశమయ్యి ఈ సామాన్లంతా యూస్ చేస్తారు. దానికి వశమైపోతారు. అది సదాకాలాన్ని సుఖ నుంచి వంచిత చేస్తుంది. అంటే బాబా చెప్తారు ఈ సామాన్లంతా యూస్ చేయండి, ఎక్కడైనా పోండి. అయితే దాని ఆధారంలో మన జీవనం ఎట్లా అంటే ఇసుక పైన ఫౌండేషన్ వేసినట్టుగా ఉంటుంది. ఇసుక పైన ఇల్లు కడితే ఏమవుతుంది? అట్లే పడిపోతుందా లేదా? అందుకోసం ఈ వినాశీ సామాన్లు వినాశీ ఆకర్షణ చేసే ఈ సీన్ ఏమంతా వస్తుందో దాని ఆధారంలో మన సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అట్లా అనుకోవద్దు. ఇదంతా అల్పకాలం నిమిత్త మాత్రం. అయితే మన సాధన అంటే బాబా తలంపు పురుషార్థం యోగ సాధన చేయాలి. యోగ సాధననే నవనిర్మాణకు ఆధారం. అందువల్ల దీనికి చాలా ఎక్కువగా మనం వాల్యూ ఇవ్వాలి యోగ సాధన. అప్పుడే సిద్ధి స్వరూప్ అవుతాం. అన్ని ప్రకారమైన సిద్ధి ప్రాప్తి చేస్తుంది योग साधना. माला स्लोगन, किसी भी कमज़ोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देंगे. బాగా చెప్తారు ఏదైనా ఒక చిన్న వీక్నెస్, చిన్న లోపం, చిన్న తప్పు ఉంటే కూడా అది వంశం అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. మరి దానికి పరవశం అయిపోతారు. అందువల్ల దానికి వశం కాకూడదు.
దాన్ని జయించాలి. అంశం కూడా మనకు ఉండకూడదు తప్పు చేసే విషయంలో. ఓం శాంతి. मन खुशियों में नाचे,
मन खुशियों में नाचे